మీ పేరేం పేరే? వస్తాం సిద్ధులు. మీది ఎవరు? మరి గోపాలనగర్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఈ నీటి ఎద్దడి ఏర్పడి పొలాలు నిండిపోతున్నాయని అనుకుంటారు. దీని కారణం ఏంటి? కారణం ఈ ముఖం బాగాలేక అడ్డం బల కొట్టుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ తెలంగాణలో వానలు లేవనుకో, ఉత్తరప్రదేశ్ ఉన్నది, జార్ఖండ్ ఉన్నది, పోతే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఇటు పోతే మహారాష్ట్ర ఉన్నది. అక్కడనే పడాలిగా. మాకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అనుకుంటే వేరే రాష్ట్రాలలో కూడా వాన పడాలి కదా. అంతటి ఉన్నది. నాది 3-4 ఎకరాలు, ఒక్కొక్క తమిళపల్లిలో 7-8 ఎకరాలు ఇంటిపోయినాయి. అది ప్రభుత్వం తప్పు కాదు, కాల పరిమితం తప్పు. అది దానికి మనం ఎవరేం చేయలేము. వల్ల అది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎలక్షన్లు కాకముందుకే వర్షాలు 2 రోజులు పడిపోయినాయి. దానికి బాధ్యులు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదుగా. అన్ని దేశాలలో లేవు, అన్ని రాష్ట్రాలలో లేవు వర్షాలు. ఈ కరువు అంతటి ఉన్నది.